Welcome to 24 Technologies. Our today's topic is uh, launching two different types of VMs. అంటే వాటి ఫంక్షనాలిటీ ఒకసారి చెక్ చేద్దాం అండ్ అవి ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి, ఎందుకు స్లోగా వర్క్ అవుతున్నాయి, ఎందుకు ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి అనే దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, ఒక నెట్వర్క్ను ఫాస్ట్గా క్రియేట్ చేసుకుంటాను. వీనెట్, అది మీకు తెలిసిందే ఆల్రెడీ. క్రియేట్ రఘువీర్ 700 Raghuveer 700, Raghuveer VNet, done. అండ్ ఐపీ అడ్రసెస్లో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఒక వాట్ ఇస్ దిస్ వన్ 192.168.1.0/24 డన్. ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా, రివ్యూ అండ్ క్రియేట్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం కాబట్టి దీని గురించి పెద్దగా ఏం డిస్కస్ చేయను, ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. బట్ నా టుడేస్ టాపిక్ ఏంటి అంటే ఈ సెషన్ టాపిక్ రెండు VMస్ను నేను లాంచ్ చేస్తాను. డన్. ఇది ఆల్రెడీ క్రియేట్ అవుతూ ఉంటుంది. డన్. క్రియేట్ అవ్వలేదు. వన్స్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత ఒక సబ్నెట్ కూడా ఫాస్ట్గా క్రియేట్ చేసుకుంటాను. హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. డన్. డిప్లాయ్మెంట్స్ మై VNet, ఇది అవసరం లేదు, క్లోజ్ చేద్దాం. అండ్ ఐ క్రియేట్ వన్ పబ్లిక్ సబ్నెట్ అని ఒకటి ఉందా, లేదే. ఓకే, ప్రీవియస్ వన్. ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇక్కడ నుండి నేను ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడ్ టైర్, ఈ రకంగా నేను నేమ్స్ యూస్ చేస్తాను. డన్. ఎన్ని IP అడ్రస్ కావాలి నాకు? 64 కావాలి. డన్. యాడ్, ఇది యాడ్ అయిపోతూ ఉంటుంది. రీఫ్రెష్ చేస్తే ఇక్కడికి ఫ్రంట్ ఎండ్ సబ్నెట్ నాకు ఒకటి వచ్చేసింది. రైట్, ఈ ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లో నేను VMs, ఒక 2 VMs లాంచ్ చేస్తాను. వాట్ ఐ విల్ డూ, వర్చువల్ మెషిన్స్, virtual machine, and in my Azure subscription 1 in resource group, this is my VM1. VM1, okay, Central India, no infrastructure redundancy required, and okay, this is free tier eligible కదా. ఇక్కడ చూడండి 2 GB అండ్ 416 GB ఉంది కదా. నేను 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను, 2 VMs లాంచ్ చేస్తాను. రైట్, ఒకటి 2 VCPUs అండ్ 8 GB మెమరీ తోటి. ఇక్కడ నేను రఘువీర్ డన్. 1 2 3 అండ్ ఇది నాకు ఇది కనెక్ట్ కావడానికి 3389 పోర్ట్ కావాలి. ఎస్, ఓకే. అండ్ నెట్వర్కింగ్ పార్ట్స్లో ఇవి రెండు నేను ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్న రఘువీర్ 700లో పబ్లిక్ సబ్నెట్లోకి రావాలి. ఫ్రంట్ ఎండ్, అదే ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లోకి. ఎస్, డన్. రిమైనింగ్ నాకు ఏం అవసరం లేదు. రివ్యూ అండ్ క్రియేట్. వాలిడేషన్ పాస్ క్రియేట్, ఇది క్రియేట్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ నేను ఇంకొకటి కూడా లాంచ్ చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే 2 డిఫరెంట్ VMs నాకు CPU సైజ్ కానీ ఇవి మెమరీ కానీ అవి డిఫరెంట్గా తీసుకుంటే ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో అని మీకు జస్ట్ చూపించడానికి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్. ఇది సేమ్ రిసోర్స్ గ్రూప్ అండ్ దీనికి VM2, దిస్ ఈజ్ మై VM2. నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అండ్ సేమ్ ప్రీవియస్గా ఏది నేను 2 VCPUs 8 GB తీసుకున్నా కదా. వాట్ ఐ విల్ డూ, 2 VCPUs 16 GB మెమరీ, 4 VCPUs తీసుకున్నాంలేండి. 1 సెకండ్ మనం తీసేసి దానికి ఎందుకు. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మా ప్రీవియస్గా నేను రఘువీర్ అని చెప్పేసి అండ్ పాస్వర్డ్ ఏదో ఇచ్చాను కదా, అదే ఇవ్వాలని ఏం రూల్ లేదు. అది డిఫరెంట్ VM, ఇది డిఫరెంట్ VM. అది డిఫరెంట్ VM, ఇది డిఫరెంట్ VM. అండ్ నేను ఇచ్చుకోవాలి అనుకుంటే డిఫరెంట్ కూడా ఇచ్చుకోవచ్చు, లైక్ రఘువీర్ 1 2 3 అని చెప్పేసి ఏదో ఒకటి. బట్ నాకు ఈజీగా ఉండడానికి నేను అన్ని చోట్ల సేమే ఇచ్చుకుంటాను. డన్. ఓకే, రైట్, రెండు క్రియేట్ చేసుకున్నా అండ్ నాకు ఇది కావాలి. డిప్లాయ్మెంట్ రికమెండేషన్ ఇగ్నోర్, ఇగ్నోర్. ఒక డిప్లాయ్మెంట్ అయిందని చూపిస్తుంది అంతే. నెట్వర్కింగ్ పార్ట్లోకి వచ్చినాను అంటే
రైట్. సేమ్ సబ్నెట్లో సేమ్ ఏది ఫ్రంట్ ఎండ్ సబ్నెట్లో నాకు ఒకటి పబ్లిక్ ఐపీ కావాలి అని చెప్పేసాను. పబ్లిక్ ఐపీ లేకుండా వితౌట్ పబ్లిక్ ఐపీ మీరు ఏది ఇన్స్టెన్స్గా లాంచ్ అవ్వలేరు. బట్ అవ్వచ్చు, బట్ ఇప్పటి వరకు అవ్వలేరు అనుకోండి. ప్రైవేట్ ఐపీ అనేది ఆల్వేస్లీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ ఉంటేనే మనము ఇన్స్టెన్స్గా మనం క్రియేట్ చేసుకున్న విఎంకు లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి. లేకున్నా కూడా లాంచ్ అవ్వచ్చు. జెమ్ సర్వర్స్, ప్రాక్సీ సర్వర్స్, బ్యాస్టియన్ ఈ రకంగా ఉన్నాయి. బట్ ఇక్కడ నాకు ఏది ఇప్పటి వరకు అయితే లేదు అనుకోండి. వ్యాలిడేషన్ ఫెయిల్డ్ అంటే నేను ఏదో ఎరగబెట్టిన. ఏమని? ఎందుకు వ్యాలిడేషన్ ఫెయిల్డ్? నేను తీసుకున్న సర్వర్ ఏదైతే ఉందో ఇది మేబీ వ్యూ డీటెయిల్స్ చూద్దాం. ఆపరేషన్ రిజల్ట్ ఎక్సీడెడ్ అప్రూవల్ కోటా. ఓకే, నాకు కోటా అడిషనల్ డీటెయిల్స్ ఏది రిసోర్స్ మేనేజర్ లెగర్స్ ఇండియా లిమిట్ 4 4. ఓకే, కరెంట్ లిమిట్ 4, కరెంట్ లిమిట్ 2 అడ్వాంటేజ్. ఓకే, అండ్ మన 3 టైర్ అకౌంట్ కదా కాబట్టి వీడు ఏం చెప్తున్నా అంటే, బాబు వెళ్ళు అక్కడికి వెళ్ళి 2 VCPUs సెలెక్ట్ చేసుకో. నేను 4 తీసుకున్నా కదా ఇక్కడ. దీంట్లో వేర్ ఇట్ ఈస్ ఇయర్ 2 డిటెక్టెడ్ అదర్ రీజియన్ సైజ్ జోన్ రికమెండేషన్స్. ఎక్కడ నేను జోన్ ఏం తీసుకున్నాను? సెంట్రల్ ఇండియానే కదా. ఐ డూ వన్ థింగ్. ఒక్కసారి 2 GB కాకుండా 2 VCPU 16 GB తీసుకొని ట్రై చేద్దాం. రివ్యూ క్రియేట్. కాకపోతే మళ్ళీ చేంజ్ చేద్దాం. ఏముంది, మనం చేసేది ఏం లేదు అక్కడ. క్రియేట్ వ్యాలిడేషన్ పాస్ అంటే 4 CPU సపోర్ట్ చేయట్లేదు అక్కడ. ఎందుకంటే నాకు వాడు ఇచ్చిన లిమిట్ 4 CPUs. ఫస్ట్ ఒక 2 తీసేసుకున్నా, తర్వాత మళ్ళీ 4 తీసుకో అంటే 6 VCPUs అవుతున్నాయి కదా. ఫ్రీ టైర్లో వాడు 4 నువ్వు ఎన్ని క్రియేట్ అయినా చేసుకో, బట్ 4 తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అది ఇప్పుడు నేను రెండు ఇన్స్టెన్సెస్ 2 VCPUs అండ్ 8 GB మెమరీ తోటి, ఇంకోటి 16 GB మెమరీ తోటి. ఏది ఫాస్ట్గా రన్ అవుతుందో మనం ఒకసారి వెరిఫై చేసుకున్నాం. అంతే. నాకు అక్కడ ఎర్రర్ వచ్చినంత మాత్రాన మనం రాంగ్ చేసినట్టు కాదు. ఫస్ట్ అదొకటి బ్లైండ్గా ఎర్రర్ వచ్చింది అయ్యయ్యో అనుకోకండి. ఎర్రర్ అనేది ఫస్ట్ చదవాలి, ఏం ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. రైట్, ఈ డిప్లాయ్మెంట్ అవుతుంది కదా. మనం హోమ్లోకి వెళ్ళి నా VMస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. నా వర్చువల్ మిషన్స్. ఎస్, డన్. రిఫ్రెష్ అండ్ ఇది క్రియేటింగ్. ఫస్ట్ రన్ అవుతుంది కదా, ఆ మిషన్కు లాగిన్ అవుతాం. ఇక్కడ మీరు కనెక్ట్ అని కొట్టిన వెంటనే మీకు ఆర్డిపి ఫైల్ ఒకటి వస్తుంది. ఈ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకొని వేరే గ్యాలరీ అందుకొని సేవ్ డౌన్లోడ్స్లో సేవ్. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి నీ ఆర్డిపి ఫైల్ ఏదైతే ఉందో విఎం RDP1 అని చెప్పేసి డౌన్లోడ్ అయింది కదా, ఇది ఓపెన్ చేసి దీనికి కనెక్ట్ కావాలి. కనెక్ట్. ఓకే, కనెక్ట్. నేను యూజర్ నేమ్ వచ్చేసి పాస్వర్డ్ కాబట్టి రఘువీర్ కాబట్టి అది బై డిఫాల్ట్ తీసుకుంది. నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. ఓకే, డన్. ఎస్, లాంచ్ అవుతుంది ఇది. అంటే కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయినప్పుడు ఇది నేను క్రియేట్ చేసుకున్న విండోస్ మిషన్. లైక్ మనము మీది విండోస్ మిషన్ అయితే మీరు టర్న్ ఆన్ చేస్తే ఏ రకంగా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే అదే మిషనే ఫస్ట్ టైం కాన్ఫిగర్ అవుతోంది. చూడండి, ప్రిపేరింగ్ విండోస్ ఈ రకంగా మొత్తం లాంచ్ అవుతూ ఉంది. కమాన్ బూట్ అవుతుంది. చూడండి ఒకసారి. దానికి కావాల్సినటువన్నీ ఓఎస్ తెచ్చుకుంటూ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్. ఇక్కడ నేను చూపించాలనుకున్నది మీకు ఇదే. స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా? నేను తీసుకున్నది ఓన్లీ 2 VCPUs కాబట్టి ఇది స్లోగా రన్ అవుతోంది. అదే మీరు ఫాస్ట్గా రన్ అయ్యే VCPUs కనుక తీసుకుని ఉంటే, ఏది నేను 4 VCPUs తీసుకుంటే ఇంత టైం కూడా పట్టదు. ఫట్ లాగిన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ కొట్టేసేయండి. యాక్సెప్ట్ ఏదో ఒకటి వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. యాక్సెప్ట్. ఇది యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీకు సర్వర్ మేనేజర్ బూటింగ్ చేసుకుంటుంది, ప్రతి ఒక్కటి తెచ్చుకుంటుంది. ఎక్కడ చూడొచ్చు మనం అవన్నీ? హియర్. ఏది నీ సర్వర్ మేనేజర్లో ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు. ఇదే మిషన్ 88108 నీ మిషన్ అంట. ఓకే, మీ మిషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వస్తుంది.
అండ్ ఇంకొకటి నీ వెబ్ సర్వర్ను లాంచ్ చేయాలి అనుకుంటే వెబ్ సర్వర్ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. నాకు లాంచ్ అవుతుంది. ఒకసారి గూగుల్ చేసి చూద్దామా ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్లో గూగుల్ వర్క్ అవుతుందో లేదా అని చెప్పేసి. కమాన్, వేర్ ఇట్ ఈస్, ఎడ్జ్, కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ వితౌట్ డేటా ఓవర్ ఎన్ని అడుగుతాడు నాయన. ఓకే, జస్ట్ వాట్ ఈస్ మై ఐపి, ఇది అంటే ఏదన్నా పని చేస్తుందా లేదా అని చూడడానికి. పని చేస్తుందా, ఇది ద బిగ్గెస్ట్. వచ్చిందా, రాలేదా, వచ్చిందా, రాలేదా. ఇంకా నేను ఎడ్జ్ని యూజ్ చేస్తున్నా, నా సిస్టమ్ ఇంకా ప్రాపర్గా రన్ అవ్వలేదు. రన్ అయితే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఏదో చూపిస్తుంది, చూద్దాం. మళ్ళీ ఇంకో ట్యాబ్ ఏమన్నా ఓపెన్ చేద్దామా. ఇంకా పూర్తిగా రన్ కాకముందే మనం చేస్తే ఇట్లే ఉంటుంది మరి. ఎందుకంటే అది ఇంకా బూటింగే సక్కగా కాలే. వాట్ ఈస్ మై ఐపి, డన్, ఎంటర్. లొకేషన్ నాట్ అక్యురేట్ అంట. అప్డేట్ మై ఐపీ లొకేషన్, నేను కదా పక్కన పెట్టేస్తే కింద చూద్దాం. చూపిస్తుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం చేసింది 100% కరెక్ట్. జస్ట్ నేను నా ఐపీ అడ్రస్ ఏది, నా నెట్వర్క్ ఐపీ అడ్రస్ ఏది అని చెప్పేసి చూశాను. సరే, అది రావడం లేదు, స్లో ఉంది. ఇంకా బూట్ అయిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఇంకా కాకముందే నేను చేస్తున్నా ఇవన్నీ. సర్వర్ మేనేజర్లోకి వెళ్తే వేర్ ఇట్ ఈస్, దిస్ వన్. ఇంకా కాలేదు. ఎప్పుడైనా మీకు ఈ రకంగా రెడ్ మార్క్లో వచ్చింది అని చెప్పేసి అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు రాంగ్ చేసినట్టు కాదు. ఈ రెడ్ మార్క్లో వస్తే వన్స్ ఒకసారి దీన్ని క్లోజ్ చేసి, నో థ్యాంక్స్, క్లోజ్, క్లోజ్, నో థ్యాంక్స్. ఎంతసేపు బూట్ అవుతావమ్మా. ఇదే చిన్న విఎం అంటే మనం సైజ్ తక్కువ ఉన్నట్టు తీసుకుంటే ఇంత స్లోగా వర్క్ అవుతుంది. ఎంత స్లోగా వర్క్ అవుతుంది మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వర్క్ అవుతుందా. అదే 4 CPUs కానీ ఇంకా అంతకంటే సిస్టమ్స్ ఏమన్నా తీసుకుంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ఇంత స్లో సిస్టంలో మీరు అప్లికేషన్స్ రన్ చేయాలి మీరు ఏమన్నా అనుకుంటే అవి చాలా కష్టం. సర్వర్ మేనేజర్ స్లో, 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 స్లో. చూసారా, ఇంతకుముందు రెడ్ కలర్లో వచ్చింది. అది ఇంకా రెడ్ కలర్లో వచ్చింది అంటే మనం రాంగ్ చేసినట్టు కాదు, అది బూట్ చేసుకుంటుంది స్టెప్ బై స్టెప్. ఈ రకంగా ఇప్పుడు టూ VCPs ఇంకోటి 16 GB చేసాం కదా, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే అది కూడా 2 VCPs కదా. ఈ రకంగా మనం కనెక్ట్ కావడం. నేను ఇంకోటి 2 VMలు ఎందుకు లాంచ్ చేశాను అంటే దానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. రైట్, నేను VM2 కూడా లాంచ్ చేశాను కదా, VM2 వేర్ ఇట్ ఈస్. దీనికి లాగౌట్ అవుతాను. డిస్కనెక్ట్, డిస్కనెక్ట్ అయ్యాను. ఇదేది నా VM1. నేను VM2కు కనెక్ట్ అవ్వాలి. నేను VM2 కూడా నాకు లాంచ్ అయింది, అది కూడా రన్నింగ్ స్టేట్లో ఉంది. దీనికి కనెక్ట్ కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకో, నాట్ దిస్ వన్. VM2ని సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ అనే ఆప్షన్. కనెక్ట్ అనే ఆప్షన్, ఈ కనెక్ట్ అనే ఆప్షన్లో ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రీవియస్గా నేను ఒక ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా. ఆ ఆర్డిపి ఫైల్ని యూజ్ చేస్తూ నేను ఈ ఇన్స్టెన్స్కి లాంచ్ అవ్వగలుగుతానా అంటే, ఇప్పుడు మీ ఇంటికి ఉన్న లాక్ వేరేది ఉంటుంది అండ్ మీ పక్కింటికి ఉన్న లాక్ వేరేది ఉంటుంది. ఈ రెండు లాక్లకు ఒకే కీ ఉంటుందా? ఉండదు కదా. బోత్ ఆర్ డిఫరెంట్. అంటే అక్కడ వేసిన లాక్ వేరు, ఇక్కడ వేసిన లాక్ వేరు, ఇక్కడున్న విఎం వేరు, అక్కడున్న విఎం వేరు. ఈ విఎంకు సంబంధించిన ఆర్డిపి ఫైల్ వేరు, ఈ విఎం2కు సంబంధించిన ఆర్డిపి ఫైల్ వేరు. అంటే దీన్ని కనెక్ట్ కావాలి అంటే నువ్వు ప్రీవియస్గా ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నావో ఈ ఆర్డిపి ఫైల్ తోటి నువ్వు కనెక్ట్ అవ్వలేవు. ఈ ఆర్డిపి ఫైల్ ఏది, ఐపీ అడ్రస్ వేరేది. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఏది, 2728. దీన్ని చూద్దాం ఒకసారి ఏమొచ్చిందో. దీన్ని ఏముందో చూద్దాం. ఇదేది 88,108 అంట. అది వేరు ఇది వేరు కదా. ఇక్కడ సైడ్ చూద్దాము, ఇది 88,108. ఇదేది పబ్లిక్ ఐపీ 2728. ఇది ఒకసారి మనము డౌన్లోడ్ చేసుకొని ఈ ఆర్టిపి ఫైల్ను 2728 వచ్చిందా లేదా అది కూడా వెరిఫై చేద్దాం. ఓకే, వెరిఫై చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా.
డన్. ఇది కూడా ఎక్కువసేపు ఏం పట్టదు డౌన్లోడ్ కావడము. చూడండి ఎంత వచ్చింది, 27, 28. అంటే ఇక్కడ రెండు విఎంలు నేను లాంచ్ చేయడానికి రీజన్ ఏది అంటే దేనికి సంబంధించిన ఆర్డిపి ఫైల్ దానికి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆ ఆర్డిపి ఫైల్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా మీరు ఏవైతే ఇచ్చుకుని ఉంటారో అవే ఉంటాయి అనేది చెప్పడానికి 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశాను. అండ్ ఇంకొకటి రీజన్ ఏది అంటే 2 ఇన్స్టెన్సెస్ నేను లాంచ్ చేయడానికి రీజన్ నాకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అంటే డిఫరెంట్ సైజ్ ఆఫ్ విఎమ్స్ అంటే విసిపియూస్ కానీ మెమరీ కానీ డిఫరెంట్ సైజెస్లో తీసుకుంటే అవి రన్ కావడం ఎంత ఫాస్ట్గా రన్ అవుతాయి అని చెప్పడం కూడా ఒక కాన్సెప్ట్. ఓకే. అండ్ రైట్, ఈ రకంగానే మనం డిలీట్ చేయాలనుకుంటే ఏ రకంగా డిలీట్ చేయొచ్చమ్మా, వెళ్ళాలి జస్ట్ మన రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళండి. మీరు ఎన్ని అయితే క్రియేట్ చేసుకున్నారో దాంట్లో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలోకి వస్తాయి. వీనెట్, విఎం1, విఎం ఎనర్జీ, ఇవన్నీ నీకు క్రియేట్ అయినాయి. ఇవన్నీ నువ్వు ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటా అంటే చేసుకో, లేదు అంటే ఈ రిసోర్స్ని డిలీట్ చేసినావంటే నువ్వు క్రియేట్ చేసుకున్న మొత్తం అన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ రకంగా డిలీట్ అనేది మీరు కొట్టిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు లేసి వెళ్ళిపోవచ్చు. డిలీట్ అయినా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు రిసోర్స్ గ్రూప్నే డిలీట్ చేసినారు. మొత్తం ఆ బంచ్ ఏదైతే ఉందో బల్క్గా మొత్తం అని డిలీట్గా అని చెప్పేసి చెప్పినారు. రైట్, ఈ రకంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డెడికేటెడ్ సెషన్ కోసం నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, దానికైనా నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.